సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించేందుకు పగడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నామని సైబరాబాద్ సిపి డాక్టర్ ఎం రమేష్ తెలిపారు. మంగళవారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయ ఆడిటోరియంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, పోలీస్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 14 నుంచి 25వ తేదీ వరకు 12 రోజుల పాటు జరగనున్న గణేష్ ఉత్సవాల సందర్భంగా గతేడాది ఎదురైన సమస్యలు, చేపట్టిన ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ ఏడాది భద్రత, ట్రాఫిక్, మౌలిక వస్తువులు, విగ్రహాల నిమజ్జనం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. గత ఏడాది సైబరాబాద్ పరిధిలో సుమారు 25,000 గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈసారి కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా చేయాలనే సంకల్పంతో మేమంతా ఉన్నాము. ప్రభుత్వం మాకు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అందరినీ కలుపుకొని పోయి చాలా చక్కగా, మంచి శోభాయమానంగా, మునుపెన్నడూ లేని విధంగా ఇంకా చేస్తూ పోవాలి అన్న ఆదేశాలు మాకు స్పష్టంగా ఇచ్చింది. ఈరోజు ఉదయమే గౌరవ ముఖ్యమంత్రి గారి వద్ద జరిగినటువంటి ఒక సమావేశంలో మాకు, మా మున్సిపల్ కమిషనర్ గారికి మూసీ రివర్ అభివృద్ధిపై జరిగిన సమావేశంలో ఈరోజు మేము ఈ సమావేశం జరుపుతున్నామని సుజన గారు చెప్పినప్పుడు ఖచ్చితంగా మొట్టమొదటి ప్రయారిటీ ఇచ్చి చేయండి అని చెప్పారు. బహుశా దాని గురించేమో మరి 1 సెప్టెంబర్కి ఫిక్స్ చేసి చెప్పినట్టున్నారు. సో గవర్నమెంట్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినాయి కాబట్టి ఈరోజు మీరందరూ చూస్తున్నారు. ప్రతి శాఖ నుంచి కూడా ప్రాతినిధ్యం వహించి ఈరోజు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామని చెప్తున్నాము. మీరు సూచించిన విధంగా ఒక డైరెక్టరీని, అన్ని శాఖలని, అన్ని ప్రాంతాలని సమన్వయపరుస్తూ ఒక డైరెక్టరీ ఏర్పాటు చేస్తాము. ఎక్కడ ప్రమాదాలు జరగకుండా విద్యుత్ శాఖ నుంచి, తర్వాత లేక్స్ వద్ద బ్యారికేడింగ్ చేయడం, ఎవరు కూడా ప్రమాదవశాత్తు మునిగిపోకుండా